ఒక మరణం 100 ప్రశ్నలను సమాజం మీదకి విసిరింది. ఒక అనుమానాస్పద మరణం 1000 సందేహాలను తన చుట్టూ తిప్పుకుంటోంది. రక్త సంబంధికులే రాజకీయంగా ఆయన్ని అడ్డు తొలగించుకునేందుకు చంపేశారు అంటూ వైఎస్ షర్మిలారెడ్డి గారు, వైఎస్ సునీతారెడ్డి గారు తెర మీదకి తీసుకొచ్చేశారు. మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే వివేక్ మన నాతోనే చెప్పాడు. విజయోదిన ఫోన్ చేసి ఎవరు చంపినట్టున్నారు. ఏ కారణాలు ఆయన హత్యకు పరిస్థితులు దారితీసి ఉండొచ్చు అనేది మీ అభిప్రాయం అమ్మా? అది కూడా ఒక పర్పస్ ఉందిలేండి. అక్కడ ఉంటే మరి జగన్కి ఏం హామ్ జరగకుండా పులివెందుల గడ్డ మీద నిలబడి కన్నీళ్లు కారుస్తూ కొంగు పట్టి, ఇదిగో నా కొంగు జాపి అడుగుతున్నాను, నాకు ఓట్లేయండి, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను కడప ఎంపీ కావటమే మా చిన్నాన్న చివరి కోరిక అంటోంది. పెట్టమని నేను కూడా ప్రపోజ్ చేసిన. మరి అట్లాంటిది మాటకు ముందు మాటకి వెనకల రాజశేఖర్ అన్న క్వాలిటీస్ లేవు తనకు. చంద్రబాబు నాయుడే ఇదంతా కావాలని నడిపిస్తున్నారా? చంద్రబాబు నాయుడు చేతిలో అటు సునీత కానీ ఇటు వైఎస్ షర్మిల కానీ ఇది బొమ్మ అయ్యాను. మీ బాబుకి ప్యాకేజ్ ఇచ్చారని, ఇంకా విధంగా చెప్పాలంటే మీరు అమ్ముడు పోయారని కూడా మీ మీద నిందారోపణ చేస్తున్నారు. ఒక మరణం 100 ప్రశ్నలను సమాజం మీదకి విసిరింది. ఒక అనుమానాస్పద మరణం 1000 సందేహాలను తన చుట్టూ తిప్పుకుంటోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయమంతా చుట్టూతా తిరుగుతునేది వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించే. అయితే రక్త సంబంధికులే హంతకులు అంటూ వైఎస్ షర్మిల అలాగే వైఎస్ సునీత సుడిగాలి ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడో దారి తప్పారంటూ మళ్ళీ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ సోదరి డాక్టర్ విమలారెడ్డి. ఇంతకీ ఆ హత్య వెనుక ఉన్నటువంటి వాస్తవాలేంటి, మునుముందు ఇది ఎలాంటి టర్న్ తీసుకుంది అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం. హాట్ సీట్లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ విమలారెడ్డి గారితో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. అమ్మ నమస్తే. నమస్తే. చాలా కాలం తర్వాత మళ్ళీ మీ మౌనముద్రని తీసేసి వచ్చేశారు. రావటంతోనే చాలా సంచలనం. అమ్మ, ఇదంతా ఒక ఎత్తు అయితే, మొన్నటి వరకు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య పలానా వాళ్ళు చేశారని చెప్పి తెలుస్తూనే ఉంది. ఎందుకంటే హంతకులు మొత్తం ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఒకనొక దశలో సవాళ్ళు కూడా విసిరారు. ఇదంతా ఒక ఎత్తు. రక్త సంబంధికులే రాజకీయంగా ఆయన్ని అడ్డు తొలగించుకునేందుకు చంపేశారు అంటూ వైఎస్ షర్మిలారెడ్డి గారు, వైఎస్ సునీతారెడ్డి గారు తెర మీదకి తీసుకొచ్చేశారు. ఏంటమ్మా ఈ పరిణామం? అసలు అది ఆ పాయింట్ మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే వివేక్ మన నాతోనే చెప్పాడు. ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది, నేను హైదరాబాద్లో సెటిల్ అయిపోతాను, ఇంక పులివెందులు వదిలిపెట్టేస్తున్నాను అన్నాడు అనమాట. అంతేకాకుండా ఆరోగ్యం కూడా అప్పుడే స్టెంట్ వేసుకున్నారు. ఇంకా అంటే హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. అయితే తను అవినాష్ కోసం ఎంత ప్రయాసపడింది వాళ్ళే చెప్పారు నాకు. ముందు రోజు రాత్రి 12 వరకు అక్కడ ఏదో ఒక ఊర్లో కొంచెం పంచాయతీలు చేయాల్సి ఉంటే పంచాయతీ చేసి అందరూ అవినాష్కు సపోర్ట్ చేయాలి, మనం ఎట్లయినా అవినాష్ని గెలిపించుకోవాలి అని చెప్పి వచ్చినాడు అని చెప్పి వాళ్ళే చెప్పారు నాకు. అంతేకాకుండా తను ఎప్పుడు కూడా పాలిటిక్స్లోకి ఇంకా ఉండాలని ఆశ లేదు. నాకు ఇట్లా అనుమానం ఎందుకు వచ్చింది, ఆ అబ్బాయి చేయలేదని, అవినాష్ చేయలేదని ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నానంటే, ఆ సంఘటన ఎప్పుడు కరెక్ట్గా జరిగిందో టైం నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ పొద్దున నా పెద్ద తమ్ముడు సుధీకర్ నాకు ఫోన్ చేశాడు. అక్క, అన్న ఈజ్ నో మోర్. ఏమైంది అన్న అంటే, హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తున్నారు అని అన్నాడు. అంటే అప్పుడే స్టంట్ వేసుకొని పోయినాడు కదా, సరిగా కేర్ఫుల్గా లేడేమో అని అనుకున్నాను నేను. అనుకొని మరి నేను సౌభాగ్యోదయం దగ్గరికి వస్తున్నాను అన్న. అంటే లేదు, మేము అప్పుడే బయలుదేరుతున్నాము, నువ్వు సెపరేట్గా వచ్చేసేయి అని చెప్పాడు. నేను బయలుదేరిన కాసేపటికి విజయోదిన ఫోన్ చేసి అవినాష్ ఫోన్ చేసినాడు, ఇది హార్ట్ అటాక్ లాగా లేదు పెద్దమ్మ, ఎవరు చంపినట్టున్నారు అని అన్నాడు అని నాకు చెప్పింది. ఓకేమ్మా. అందుకని నాకు అంటే అవినాష్కు ముందు తెలుసు అనే సంగతి నేను ఒప్పుకోను. ఓకే, ఎందుకంటే వైఎస్ విజయమ్మ గారే చెప్పారు కాబట్టి. మా ఇంట్లో వాళ్ళే కదా, నాకెందుకు అబద్ధాలు చెప్తారు. అవునమ్మా.
అది వీళ్ళకేమో అన్ని ట్విస్టులు చేస్తున్నారు. ఒకసారి మాట్లాడిన మాటలు ఒకసారి మాట్లాడరు. నేను ముసలిదాన్ని అయ్యాను కాబట్టి నాకు జ్ఞాపశక్తి తగ్గిపోయిందని మా శరీరంలో అంటది. నాకేం జ్ఞాపశక్తి తగ్గలేదండి. అన్ని విషయాలు గుర్తుండకపోవచ్చు కానీ మెయిన్ పాయింట్స్ అయితే గుర్తున్నాయి. అండ్ వాళ్ళు మీకు జ్ఞాపక శక్తి తగ్గిపోయిందనటం మాత్రమే కాకుండా మీ బాబుకి ప్యాకేజ్ ఇచ్చారని, ఇంకా విధంగా చెప్పాలంటే మీరు అమ్ముడుపోయారని కూడా మీ మీద నిందారోపణ చేస్తున్నారు. నిజంగా అమ్ముడుపోయే వ్యక్తిత్వం అయితే నాకు తెలిసి కాదు. మరి అలాంటిది ఏదైనా జరిగిందా? మా ఇంటికి వచ్చి చూడమని చెప్పండి. మాకు దేవుడు ప్రొవైడ్ చేస్తున్నాడండి ఎప్పటికప్పుడు. మాకు ఎక్స్ట్రా ఏముండదు, తక్కువ ఏం లేదు. దేవుని యందు భయభక్తులు కల వాళ్ళకి ఏ లేమి ఉండదని ప్రభు చెప్పాడు కాబట్టి ఆ విధంగానే మాకు ఏ లేమీ లేదు. కానీ ఓవర్ఫ్లో అయితే అవ్వట్లే. అంటే ఊరికే వచ్చిన డబ్బులు ఊరికే పోతాయని నా నమ్మకం అండి. మా అబ్బాయికి సంతుష్టి సహితమైన జీవితం. హీ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అంటే సంతోషంగా ఉన్నాడు, సంతృప్తిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. అట్లాంటి మెంటాలిటీ తనకి. సుప్రసిద్ధ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న కుటుంబం ఇది. రాజారెడ్డి గారి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వరకు, అలాగే వివేకం సార్ వరకు. కానీ ఈ కుటుంబంలో ఇలాంటి పరిణామాలు తలెత్తుతాయని, ఐకమత్యంగా ఉన్న చోట ఎవరికి వాళ్ళే విడిపోయి హంతకుడు నువ్వంటూ రోడ్లకి ఆరోపిస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు ఎప్పుడైనా అనుకున్నారమ్మా? అనుకోలేదు కాబట్టి షాకింగ్గా ఉంది. ఆడపిల్లలు ఇద్దరు మా ఇంట్లో వాళ్ళు ఎంత అల్లరి పట్టేస్తున్నారు. మా వైఎస్ఆర్ సంపాదించుకున్న మంచి పేరంతా రోడ్ల మీదకి పోసేస్తున్నారు. అందరూ తిట్టడమే. ఇదేంటి ఈ పిల్లలు, మా ఇంట్లో ఆడపిల్లలు రాజశేఖర నుండి అంటే అసలు బయటకు వచ్చిండేది కదా పాప. అమ్మా అసలు ఇష్టం ఉండదు. ముఖ్యంగా పాలిటిక్స్ ఇంత చాలా చెడిపోయింది. ఇప్పుడు మా నాన్న వాళ్ళు పాలిటిక్స్ చేసేటప్పుడు ఇట్లుండేది కాదు. మరి ఇప్పుడు అట్లా ఉంది కాబట్టి అన్నకు అసలు ఇష్టం ఉండేది కాదు. ఆడళ్ళు ఎందుకులే ఈ గొడవల్లో అనేవాళ్ళు అనమాట. మరి అట్లాంటిది మాటకు ముందు మాటకి వెనకల రాజశేఖర రెడ్డి కూతుర్ని అంటూ వస్తూ ఉంది. తనకు మనసులో తెలుసు రాజశేఖర్ అన్న క్వాలిటీస్ లేవు తనకి. రాజశేఖరన్ ఎవరి మీద కక్ష పెట్టుకోడు, ఎవరిని నొప్పించడు. ఏం ఆ పాపకు ఊరికే హావభావాలు ఇట్లా చేతులు ఊపడము అయ్యి అన్నది వస్తే మాత్రం మిగతా అన్నీ వచ్చేసినట్టేనా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కాదు, మీరు వైఎస్ సునీతకు అలాగే వైఎస్ షర్మిలారెడ్డి గారికి కూడా మీరు మేనత్త, అంటే తల్లి తర్వాత తల్లి పొజిషన్లో ఉన్నారు. ఎప్పుడైనా కూడా ఇది మంచి పద్ధతి కాదమ్మా, మనలో ఏదైనా సమస్య ఉంటే మనం కూర్చొని మాట్లాడుకుందాము, ఇలా రోడ్డు ఎక్కడం సరికాదు అని చెప్పే ప్రయత్నం అయినా చేశారా? చేశానండి. అందుకనే నాతో ఎవరు మాట్లాడరు. నేను దేవుని సేవ చేసేదాన్ని. క్షమాపణ మనకు దేవుడు నేర్పించింది. యాక్చువల్గా మా అమ్మ మా నాన్నని చంపేసిన వాళ్ళని క్షమించిందండి. అంతకంటే మా యొక్క మంచి ఎగ్జాంపుల్ ఏముంది. అందుకని అలా చేయకూడదు మా అని చెప్తే వాళ్ళు నాతో మాట్లాడడం మానేస్తారు. అమ్మ, మిగతా వాళ్ళందరూ మాట్లాడటం ఒక ఎత్తు, వైఎస్ రాజారెడ్డి బిడ్డగా వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరిగా మీరు మాట్లాడటం, కొన్ని ఆరోపణలకి కుండబద్దలు కొట్టడం అనేటువంటిది ఇప్పుడు అత్యంత అవసరం. అందుకే 2-3 ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని దూరం పెట్టారు, రాజకీయంగా ఎదగనివ్వకుండా. రాజశేఖర రెడ్డి గారి కోసం వైఎస్ వివేకానంద రెడ్డి ఎన్నో త్యాగాలు చేశారు, ఇష్టంగా కాకుండా అయిష్టంగానే. నిజమేనా? నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు. కానీ అంటే ఇప్పుడు చేతి వేలు 5 రకాలుగా ఉంటాయి. అందరూ లీడర్స్ అవ్వలేరు. రాజశేఖర్ అన్నకు ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉంది. ఆయన తమ్ముడిగా విశ్వాసపాత్రుడిగా అన్నెట్లా చెప్తే అట్లా పోయేవాడు ఆయన. రామలక్ష్మణులు అంటారు కదా, మరి లక్ష్మణుడు ఎప్పుడు ఎదురు తిరగల. కానీ రాజశేఖరుని చనిపోయిన తర్వాత వేకమన్న అది కూడా ఒక పర్పస్ ఉందిలేండి. అక్కడ ఉంటే మరి జగన్కి ఏం హామ్ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉండిపోయినాడు కాంగ్రెస్లో అని అంటారు. నాకు పెద్దగా డీటెయిల్స్ తెలియదు. ఎక్కువ కామ్ అండి ఆయన, ఎక్కువ మాట్లాడు వివేకమన్న. చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగాం, చాలా క్లోజ్. మాకిద్దరికి ఏజ్ డిఫరెన్స్ 2 years అయినా కూడా ఆయనను 1 సంవత్సరం లేట్గా స్కూల్లో చేర్పించారు. 1 సంవత్సరం టైఫాయిడ్ వచ్చి చదువు ఆగిపోయింది. అందుకే మేము ఇద్దరం క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి. భాస్కర్ అన్న, నేను, వివేకమన్న. అందుకని బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఏమన్నా చెప్పాలంటే ఎవరికి చెప్పాలన్నా నా ద్వారానే, ఎందుకంటే ఆయనకు ధైర్యం ఉండేది కాదు. అలాగా నిజం చెప్పాలంటే వివేకం సార్ చిన్నపిల్లాడి మనస్తత్వము, ఆయనకి ఎక్కువగా కోపం రాదు. ఆయనకి కోపం వచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువ. ఎక్కడన్నా చాలా అన్యాయం జరుగుతుంటే మాత్రమే వస్తుందండి కోపం. అవును, చాలా తక్కువ. నేను నా జర్నలిజం కెరియర్లో కూడా ఆయనకి కోపం వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఒకసారి శ్రీకృష్ణ కమిటీకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు రాయల తెలంగాణ అవసరమా అంటే ఆయన నా మీద ఫైర్ అయ్యారు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు.
వెరీ రేర్ అవును. తనకు కోపం వచ్చేది. అలాంటి వ్యక్తిని పైన ఇట్లా దారుణం జరుగుతుంది, ఆయన్ని హత్య చేస్తారు అని కుటుంబ సభ్యులు ఎలా కూడా ఊహించుండరు. కానీ ఏ కారణాలు ఆయన హత్యకు పరిస్థితులు దారితీసి ఉండొచ్చు అనేది మీ అభిప్రాయం అమ్మా? నాకంటూ పెద్దగా అభిప్రాయం లేదు, కానీ అంటే ఆ రెండవ భార్య విషయం వచ్చిన తర్వాత కొంచెం అసంతృప్తి ఉంది ఇంట్లో అని నాకు తెలుసు. అమ్మా, నన్ను కూడా మాట్లాడమని చెప్పారు, కానీ మా వదినేమో అసలు ఏం సంబంధాలు అట్లేం లేవు అని చెప్పింది. ఇంకా వాళ్ళకి లేని బాధ నాకెందుకులే అని నేను గమనైపోయినా. దాని గురించి విభేదాలు వచ్చినాయని విన్నాను. ఆ తర్వాత ఆమెకు అన్ని ఆస్తులు రాసిస్తున్నాడని ఆ డాక్యుమెంట్స్ తీసుకురమ్మని పంపిస్తే వీళ్ళు అతి చేసి తాగుడు ఎక్కువయ్యి ఒళ్ళుద లేకుండా ఆ బీరువానికి పాల్గొట్టాలని తీసుకుపోయిన గొడ్డలతో ఆయన మీద వేసినారేమో అని నా ఉద్దేశం. అంతేమ్మా. పర్సనల్గా రెండవ పెళ్ళి ఆ సంబంధాలు ఇవంతా తెలిసిన తర్వాతే ఇంకొన్ని ఆస్తి తగాదాలకి తోడు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి డాక్టర్ సునీత వైఎస్ వివేకం సార్ని ఆమె భర్త వదిలేసి వెళ్ళిపోయారు. అసలు ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత సునీతకు కానీ వైఎస్ షర్మిలకు కానీ లేదు అనేటువంటిది ప్రత్యర్థులు ఆరోపిస్తున్నటువంటి మాట. నిజంగానే వైఎస్ వివేకం సార్ హత్య జరిగే ముందు సునీత వీళ్ళంతా కలిసే ఉన్నారమ్మా? సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా అసలు? అట్లాంటివి అంటే ఇంట్లో సంగతులు బయట ఎందుకు చెప్పుకుంటామండి అమ్మా? ఎవరికైనా తల్లిదండ్రులు కానీ ఎవరైనా అన్నదమ్ములైనా కొట్లాడుకున్నప్పుడు బయట వాళ్ళు వచ్చినప్పుడు అందరూ ఒకటైతారు. నిజంగా ఈ ప్రశ్న అడగటం కూడా నాకు కూడా చాలా ఇబ్బందికరం అమ్మ. బికాజ్ ఎందుకంటే ఆ కుటుంబం యొక్క రాజకీయ ప్రస్థానం నాకు తెలుసు. కానీ కాకపోతే ఏంటంటే అసలు వివేకం సార్ గురించి పట్టించుకున్నటువంటి సునీత, ఆమె భర్త నరెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పుడు మాత్రం మా నాన్నగారిని పలానా వాళ్ళే చంపేశారు అని చెప్పి పొలిటికల్ రంగు పులిమారు. అదే ప్రాబ్లంగా ఉంది ఇప్పుడు. అన్నది ఏమైంది, ఎవరు చంపారు అని యాంగ్జైటీ మాకు కూడా ఉందండి. ఎందుకుండదు? నేను చాలా క్లోజ్ ఆయనతో. ఆ కూతురు కంటే నేనే ఎక్కువగా ప్రేమిస్తాను అన్నాను. ఆయన ఎంపీ అయినప్పుడు కూడా ఆయనకు డిపెండెంట్స్ ఉంటారు కదా, అప్పుడు సునీత అమెరికాలో ఉండేది. నేను మా అమ్మనే విడోస్గా మేమిద్దరం ఆయన డిపెండెంట్స్. మన నలుగురిది ఫోటోలు ఉన్నాయి ఆయన దాంట్లో. అంటే మేము నలుగురం అంటే తన భార్య మేమిద్దరం ఎంపీగా ఉన్నప్పుడు. అంతగా నన్ను మారల్ సపోర్ట్ ఇచ్చేవాడు, నేను ఏం చెప్పినా చేసేవాడు, అట్లా ఉండేవాడు అనమాట. అట్లాంటి చంపే ఉద్దేశం ఎవరికి ఉందో అసలు అనుకుంటేనే చాలా బాధగా ఉంటుంది. ఒక సూటి ప్రశ్నమా, వాళ్ళు ఏమాత్రం దాచిపెట్టట్లేదు, చాలా కుండబద్దలు కొట్టేట్లు మాట్లాడుతున్నారు వైఎస్ షర్మిల కానీ లేదంటే సునీత గారు కానీ. వాళ్ళు ఏమంటారు, చంపింది వైఎస్ అవినాష్ రెడ్డి, చంపుతున్నారని తెలిసి కూడా మౌనంగా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి అండ్ భాస్కర్. అవి కంప్లీట్గా అసలు వాస్తవం కాదండి. సిఐడి వాళ్ళు ప్రూవ్ చేసినారు అని. సిఐడి వాళ్ళు ప్రూవ్ చేస్తే 5 ఏళ్ల నుంచి ఎందుకు గమ్మునుంటారండి? వాళ్ళకేమి సిబిసిఐడి ఏమన్నా వీళ్ళకి బంధువులా? జగనన్న మేనేజ్ చేస్తాడు. జగనన్న మేనేజ్ చేస్తున్నాడంటే తన ఓన్ కేసెస్ ఉన్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి, అవి పరిష్కరించుకోవచ్చు కదా అంత కెపాసిటీ ఉంటే. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటాయి కదా. అసలు ఈ మాటలు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మా పిల్లలు ఇట్లా చేస్తున్నారా అని చాలా దిగులుగా ఉందండి. అసలు మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితే కాదు. మా పిల్లల గురించి కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుందని అంటారు కదా. మా పిల్లల గురించి మేమే అంత బ్యాడ్గా చెప్పాల్సి వస్తుంటే ఎంత బాధగా ఉంటుందో మీరు ఆలోచించండి. అవును, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసేటువంటి ప్రత్యర్థులు మొత్తం వాళ్ళ చేతుల్లో షర్మిల, సునీత పావులుగా మారారు అనేటువంటి అంతే కదా చాలా మంది ఆరోపణ. అంటే ఎక్కడైనా ఒక్కసారైనా కూడా కాస్త మెచ్యూరిటీ ఉంటుంది కదా, ఆలోచించుకోలేదు. ఒక్కసారి ఏంటంటే అపవాది కోరల్లో చిక్కితే ఏది సరైనది అంటే అన్నీ కరెక్టే అనిపిస్తే వాళ్ళు చేసేటి అన్ని. ఇట్స్ ద పవర్ ఆఫ్ సైటన్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు నేను మాట్లాడేదంతా కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఐఎమ్ ఎ గాడ్ సర్వెంట్. ఐ నో ఐ డోంట్ స్పీక్ లైస్, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ లైస్. అందుకని అంటే వన్స్ దే వెంట్ ఇన్ టు సేటన్స్ హ్యాండ్స్, అతను ఎట్లా చెప్తే అట్లా వింటారండి. ఇప్పుడు ఏంటి వీళ్ళ పర్పస్ అంతా జగన్ను ఓడించాలి అని. ఎగ్జాక్ట్లీ. జగన్ ఏం చేస్తున్నాడు? పేదలకు హెల్ప్ చేస్తున్నాడు, రిచ్ పీపుల్ని పట్టించుకోవట్లేదు. రిచ్ పీపుల్కు అన్నం కడుపు నిండా ఉందండి, పేదలకు అన్నం ఉందా?
వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఈ 4-5 ఏళ్ళ నుంచి. మరి ఆ సంతోషం వాళ్ళు భరించలేకపోతున్నారు. శత్రువులు, ఆ శత్రువులతో వీళ్ళు ఏకీభవిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా అధికారంలోకి వస్తే నా వాళ్ళు బాగుండాలి, నా బంధువులు బాగుండాలి, నా కుటుంబ సభ్యులంతా బాగుండాలని అని కోరుకుంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని అవరోధాలు దాటి కూడా ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారు. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మమ్మల్ని, మా బంధువర్గాన్ని మొత్తాన్ని దూరం పెట్టారు అని చెప్పారు. అది కాస్త నమ్మశక్యంగా అనిపించడం లేదు. అలా ఉందా అసలు? నిజంగా ఆయన దూరం పెట్టారా? దూరం పెట్టడం అంటే వీ కెన్ గో యాజ్ ఎ రిలేటివ్, వీ కెన్ గో, ఓకే, ఎప్పుడైనా వెల్కమ్. కానీ ఏమైనా రికమెండేషన్లకు అట్లా అడిగితే మాత్రం చాలా ఇబ్బంది పడతాడు. మేము అడగం అసలు. మాకేం నీడ్ ఉందండి? నా కొడుకు జమీందారు కొడుకు, వాళ్ళకి డబ్బులు లేకపోయినా రోషం చాలా ఉంటుంది. ఆయన అసలు అడగడు. నా కూతురు సంతృప్తి సహితమైన జీవితం ఆమె. మరి మాకేం అవసరం ఉందండి? వైఎస్ షర్మిల గారికి అనుంగు అనుచరులాగా వ్యవహరించి అన్నీ తానై వ్యవహరించినటువంటి కొండా రాఘవరెడ్డి గారిని కూడా నేను ఇంటర్వ్యూ చేశానమ్మా. ఆయన ఒక ఆరోపణ చేశారు. ఏంటంటే బ్రదర్ అనిల్, వైఎస్ షర్మిల ఇద్దరు వెళ్ళి కొన్ని అనైతిక పనులు చేయమని జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని బలవంతం తెచ్చారు అని. ఇంటర్వ్యూ చూడడమే అండి నాకు పెద్దగా. అదేమా నేను చెప్తున్నాను. అసలు యాక్చువల్గా బలవంతం చేయటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని దూరం పెట్టారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. మీ దృష్టికి అలాంటి ఏమన్నా వచ్చాయా? అంటే ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఆస్తి గొడవలని అన్నారు. మళ్ళీ ఈడీలో ఉంది కదా, అది రిలీజ్ అవుతానే ఇస్తానని నేను కూడా చెప్పాను పాపకు. అంతకంటే ఇంకా ఏం లేవండి. మరి ఎవరు ప్రోత్సహిస్తున్నారో ఏమో మరి ప్రత్యర్థి పార్టీలు మొత్తం అంతా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అంటున్న మాట, ఇబ్బంది పెడుతున్న మాట ఒకటే. తోడబుట్టినటువంటి చెల్లికే న్యాయం చేయలేనోడు రాష్ట్రానికే న్యాయం చేస్తాడు. ఏ విధంగా న్యాయం చేయలేదండి? ఏ విధంగా న్యాయం చేయలేదు చెప్పండి? వాళ్ళకి ఏమైనా తినేదానికి తక్కువ ఉందా? ఆస్తులు తక్కువ ఉన్నాయా? లేకపోతే వాళ్ళకి ఏమైనా కంఫర్ట్స్ తక్కువ ఉన్నాయా? ఎక్కడైనా 5 స్టార్ లెవెల్లోనే బతుకుతారు వాళ్ళు. మరి అలాంటప్పుడు ఎందుకు తక్కువ అనుకోవాలి? మనకంటే పేదోళ్ళు ఎంత తిండికి లేక ఎంత అవస్థలు పడుతున్నారు కదా. అసలు అనిల్ కుమార్ మంచి దైవ సేవకుడు. ఆయన భార్యగా ఎట్లా ఉండాల్సిందండి షర్మిలమ్మ? అది దైవ సేవకులు అంటే ఏ ప్రైమ్ మినిస్టర్ కంటే హై పొజిషన్ అండి. అంత అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు అది పోగొట్టుకుంది. అనిల్ కుమార్ సంగతి నాకు పెద్దగా తెలియదు, కానీ ఆయన కూడా పోగొట్టుకున్నట్టే కదా. అవును. వైఎస్ ఫ్యామిలీలో కీలక పాత్ర పోషించిన ఒకనాటి వైఎస్ షర్మిల ఈరోజు అదే కడప గడ్డ మీద, పులివెందుల గడ్డ మీద నిలబడి కన్నీళ్లు కారుస్తూ కొంగు పట్టి, ఇదిగో నా కొంగు జాపి అడుగుతున్నాను, నాకు ఓట్లేయండి, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, మా చిన్నాన్నను చంపినటువంటి హంతకులను మీరు ఓడించండి, నేను కడప ఎంపీ కావటమే మా చిన్నాన్న చివరి కోరిక అంటోంది. చివరి కోరిక లేదు, ఏమీ లేదు, అట్లేం లేదండి. అవినాష్ను గెలిపించాలని తన చివరి కోరిక. అట్లనే ఉన్నాడు. అంటే షర్మిలను పెట్టమని నేను కూడా ప్రపోజ్ చేసిన. ఓకే. అంటే ఇప్పుడు కాదు, అనిల్ అవినాష్ రాకముందు. ఓకేమ్మా. అంటే పాప బాగా మాట్లాడుతుంది, లోక్సభకు పోతే బాగా షీల్ ప్రాస్పర్ వెరీ వెల్ దేర్, షీల్ బి ఏబుల్ టు కంట్రోల్, అంటే అక్కడ పరిస్థితులు తెలిసి మాట్లాడగలదు అని అన్నాను. అంటే ఇద్దరు ఒక ఫ్యామిలీలో వాళ్ళు ఉండకూడదత్తా అని చెప్పాడు జగన్. ఓకేమ్మా. అది ఎప్పుడు అవినాష్ని పెట్టక ముందు సంగతి. అట్లనే అన్న కూడా చెప్పుండొచ్చు. అంతకంటే ఇంకేం వేరే లేదు. ఒక పొలిటికల్ అంబిషన్ తోటైతే వైఎస్ షర్మిల ముందుకెళ్తున్నారు. అదే పొలిటికల్ అంబిషన్లో కూడా సునీత వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే సునీతకు నేను, నాకు సునీత అని షర్మిల, సునీత పరస్పరం చెప్పుకుంటున్నారు. మరి సునీతమ్మ కొన్ని రోజులు తెలుగుదేశంలో ఉన్నింది కదండి. బీటెక్ రవితో వాళ్ళకి క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్నాయి అమ్మా. మరి అవన్నీ మర్చిపోయినారా ఏమో. మరి ఈ తతంగం అంతా అస్సలు నచ్చట్లేదండి నాకు. ఇదంతా ఒక ఎత్తు అయితే చివరికి సౌభాగ్యమ్మ కూడా పోటీకి దిగారు. అసలు వైఎస్ విజయమ్మ మీద వైఎస్ వివేక పోటీ చేస్తారనే ఊహించనటువంటి కూడా ఈ రాజకీయ రంగంలో అది కూడా చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి
వైఎస్ సౌభాగ్యమ్మ గారు అలాగే ఆ వైఎస్ అవినాష్ రెడ్డి మీదకి వైఎస్ షర్మిల కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయమ్మా. ఎట్లా అసలు ఈ పీరియడ్ అంతా ఎట్లా తట్టుకుంటున్నారు మీరు అసలు? ఆ కాంగ్రెస్ వాళ్ళకే అట్లా బుద్ధి అండి. అప్పుడు మా ఫ్యామిలీని ఇడగొట్టారు. వివేకవన్నకు మేము ఎవరూ సపోర్ట్ చేయలే. రాజశేఖరన్న చనిపోయినాడు కాబట్టి వదినకే సపోర్ట్ చేయడం కరెక్ట్ అనిపించింది. మేమందరం కూడా అన్నకి సపోర్ట్ చేయలేదు. నేను పోయి బతిమలాడినా, దిస్ ఇస్ నాట్ ద వే అన్న, నువ్వు మానుకో అని. అప్పుడు సునీత వాళ్ళ హస్బెండ్ అన్నకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళకి పొలిటికల్ అంబిషన్ ఉన్నట్టుంది, తెలియదు మమ్మల్ని. ఇక అందరూ బహిరంగంగా మాట్లాడుకుంటున్నదే, కానీ చాలామంది మాట్లాడటానికి వెనకాడుతున్నారు. నేను వెనకాడదలుచుకోవట్లేదు. చంద్రబాబు నాయుడే ఇదంతా కావాలని నడిపిస్తున్నారా? చంద్రబాబు నాయుడు చేతిలో అటు సునీత కానీ ఇటు వైఎస్ షర్మిల కానీ కీలుబొమ్మ అయ్యారా? మనం ఎట్లా చెప్పగలమండి? అది అంటే అందరికీ తెలిసిన విషయమే. బట్ నోరు విప్పి మనం చెప్పకూడదు కదా, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్. ఎస్, we all know that he is a good strategist. Maybe he is using this strategy, who knows. రైట్, మీ సమయం కూడా ఎక్కువ తీసుకోను, మీకు చాలా సమయం అయిపోతుంది. చివరిగా ఒక ప్రశ్న అమ్మ. రాజకీయాలకు ఎప్పుడు మీరు చాలా దూరంగా ఉంటారు, దైవ సేవలో నిమగ్నమై ఉంటారు, కుటుంబ బాంధవ్యాలకి వీటన్నిటికీ చాలా వాల్యూ ఇస్తుంటారు మీరు. కానీ రాజకీయం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందా అనేటువంటి పరిస్థితుల్లో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే ఇద్దరు ఒక మేనలుడు ఒకవైపు, మేనకోడలు ఒకవైపు. No question at all. I want my Jagan also only to be the CM అని. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని అదే పులివెందుల గడ్డ మీద సునీత, షర్మిల, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా చెప్తున్నారు. పేదల గురించి తెలియదండి. వడ్డించిన విస్తరలాగుంది వాళ్ళ జీవితం. నేను పేదోళ్ళని చూస్తున్నా. ఫర్ ద పాస్ట్ 4 years పేదవాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో నేను చూస్తున్నా. 2 months నుంచి నేను తిరుగుతున్నాను, ఊరూరు తిరుగుతున్నా పాస్టర్ల మధ్యలో. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. దే ఆల్ వాంట్ హిమ్ బ్యాక్. ఎందుకంటే ఆయన పథకాలు ఇంకెవరు మొదలు పెట్టలేరు, ఎవరు చేయలేరు కూడా. మరి ఎంత సిన్సియర్గా చేస్తున్న సీఎంని ఎవరు వదులుకుంటారండి? సో మళ్ళీ ప్రజలంతా అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా? ఇస్తారండి, డెఫినెట్గా. రైట్ అమ్మా. నిజం గడప దాటేలోపు అబద్ధం ఉత్సవమై ఊరంతా ఊరేగుతుంది అంటారు. అసలు నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలుసుకునేటువంటి ఈ పరిస్థితుల్లో మీరు ఆ మౌనాన్ని బద్దలు కొట్టి నేను ప్రజల వైపే ఉంటాను, ప్రజల కోసమే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటానని చెప్పి కుండ బద్దలు కొట్టేసి చెప్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని ఉంటారు. ఆ నిర్ణయం June 4న తెలుస్తుంది. దానికోసం అంతా వెయిట్ చేద్దాం. మీ హెక్టిక్ షెడ్యూల్లో మాకు ఇంత విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ విమలారెడ్డి గారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.